శ్రీ దేవి భాగవతము 32వ అధ్యాయము. ఆస్తిక మహాముని జన్మ వృత్తాంతము. సూతుడు ఇట్లా నేను జనమేజయుని మాటలు విని వ్యాసుడు పేరోలగమునందు రాజుతో ఇట్లా నేను రాజా, పుణ్యము శివము రహస్యమునైన శ్రీదేవి భాగవత పురాణమును తొల్లి నా కుమారుడు సుకునిచే చదివించి తిని నేను రచించిన ఆ పరమ రహస్య రచన ఇప్పుడు నీకు వినిపింతును, వినుము. అది పెక్కు కథలతో రసభరితమై ఎలరార్చున్నది. ధర్మార్థ కామ మోక్షములకు కాణాచి సకల వేదముల రసాయనము. దానిని వినుట వలన నిత్య శుభములు సుఖములు చేకూరును. అంత జనమేజయుడు యాస్తికు డెవరి పుత్రుడు. అతడు యాగవిఘ్నము చేయుటకు కేవలం వచ్చెను. సర్పరక్షణమున ఇతనికేమి లాభము కలుగును? ఇది అంతయు తెలిపి పిదప శ్రీదేవి పురాణ కథానకమంతయు నాకు విశదముగా తెలుపుము అనెను. వ్యాసుడు ఇట్లా నేను తొలుత జరత్కారుడను శాంతుడగు ముని గార్హస్థ్యం స్వీకరింపలేదు. అందువలన అతని పూర్వజులు పెద్ద గుంటలో వ్రేలాడుచున్నారు. వారిని గాంచి జగత్కారువు దానికి కారణం అడుగగా, పుత్రా, నీవు పెండ్లి ఆడినచో మేమి ఇక్కుటల బాసి తృప్తి చెంది స్వర్గమేగుదుము. నీవు సదాచారివి గమ్ము అని వారన్నది. పూజ్యులారా, నాతో సమానమైన నామము కలిగిన అనుకూలమైన కన్య నేను కోరికే లభించినచో ఆమెను తప్పక పెండ్లి ఆడి గృహస్థ జీవితము సాగింతును అని వారితో పలికి జగత్కారుడు తీర్థాటనమునకు ఏగెను. అదే సమయమున నాగము అగ్నిలో వడుడని వారి తల్లి శపించెను. అదెట్లన కశ్యప మహర్షికి కుదురు వినతులను నిర్వురు భార్యలుండిరి. వారు ఒక మారు సూర్యుని రథాశ్వమును చూచి పరస్పరం ఇట్లు భాషించుకొనిరి. మొదట కద్రువ, ఆ గుర్రము వర్ణమేమో త్వరగా తెలుపుము. వినతి, ఆ గుర్రము తెల్లగానున్నది, నీవే రంగుగలదని తలుతువో తెలుపుము. అప్పుడు ఇద్దరము పందెం వేసుకొందుము. కద్రువ శుచిస్మిత, అది నల్లని వర్ణము కలది. మనలో ఎవరి మాట తప్పగునో వారు రెండో వారికి దాస్యం చేయవలను. పిమ్మట కద్రువ తన మాట జవదాటని పాములతో, మీరు గుర్రము తోకకు చుట్టుకొని దాన్ని నల్లనిదిగా చేయుడు అనెను. కొన్ని పాములు తన తల్లికి ప్రియము చేయు తలంపుతో తమ నల్ల పడగలతో గుర్రము తోక చుట్టూను చుట్టుకొని దాన్ని నల్లగా చేసినవి. తన మాట వినని వారిని జనమేజయుని సర్పయాగమున కాహుతి గండని కద్రువ శపించెను. అప్పుడు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి వెళ్ళి మరల గుర్రమును కాంచిరి. వారికప్పుడది నల్లగా తోచెను. అప్పుడు వినతి మిక్కిలి పరితపించినది. వినత కుమారుడు గరుత్మంతుడు మహాసత్తుడు. అతడు తన తల్లి దైన్యమును గని, జనని, ఆ సూర్యసారథి నేను మేవిరువురం ఇంకను బ్రతికుండగా నీవింతగా దీనముగా ఉండనేలా? ఓ తల్లి, మా కనుల ముందు మమ్ము కడుపు పంటగా కన్నా నీవు కంటతడి పెట్టుకున్న మా జీవితాలు వ్యర్థము గదా. తల్లి కడగండ్ల పాలైనచో ఆమె సుతుడు బ్రతికేమి లాభము? కావున నీ దైన్య కారణము తెలుపము, వెంటనే నీ దుఃఖము తొలగింపచేతును అని పలికెను. అన వినతి, కుమార, నేను నా సవితికి దాసిని బాధపడుచున్నాను, ఇంకేమీ చెప్పవలేను. ఇంతేకాక తన నచ్చిన చోటకామె నన్ను మోసుకొని పొమ్మనుచున్నది అనెను. గరుడు, రమ్మ, ఆమె ఎటు పోదలసినది? నేను ఆమెను కొనిపోవుదును, నీవు శోకమడుగుము, నిన్ను నిశ్చింతురాలని చేతునని వింతుడు కద్రువ చెంత కంపెను. గరుత్మంతుడు తన తల్లికి దాస్యం ముక్తి కలిగించదలిచి కద్రువను ఆమె పుత్రులను సముద్ర తీరమునకు మోసుకొని పోయి కద్రువకు నమస్కరించి, ఓ అమ్మ, మా అమ్మ దాసత్వము నుండి ఎట్లు విమోచనము పొందునో నిజము తెలుపుము అనను. కద్రువ, నీవు దేవలోకమునికేగి నీ బలము చూపి ఈ అమృతము తెచ్చి మాకు అర్పింపు, నీ తల్లిని దాస్యము నుండి విడిపించుకోనుము అనను. ఆ మాటలు విని గరుత్మంతుడు వేగముగా నిద్రలోకి మేగి అచ్చటి వారితో ఇంద్రలోకానికి వెళ్ళిపోయి అచ్చటి వారితో
అమృత కలశము గ్రహించి తెచ్చి తన తల్లికి ఇయ్యగా వినతి తన బానిసత్వం నుండి విడుదల పొందెను. ఇట్లు వినతి తన బిడ్డయకు పక్షిత సమర్థతచే దాస్యముక్తయై దుఃఖభారము దించుకొను. ఇట్లు గరుడును తన తల్లి గౌరవం నిలబెట్టను. నాగములు స్నానము చేయుటకేగిన ఎదను గనిపెట్టి ఇంద్రుడు అమృతభాండం ఎత్తుకొని పోయాను. పాములు వచ్చి దర్భలకు అంటుకొన్న సుధను ఆస్వాదించుటకు కుశాగ్రములు నాకినందున వాని నాల్కలు రెండుగా చీలి నాటి నుండి అవి ద్విజహములైనవి. మన్ను తల్లితే శపించబడిన వాసుకి మున్నగు పన్నగములు హిరణ్య గర్భుని శరణువేడి తమ శాపభీతి చెప్పుకొన దాత వానితో జగత్కారుడును ముని కలడు. మీరు అతని పేరు గల నాగకన్య నా ముని కుమారునికి అర్పించుడు. వారికి పుట్టినవాడు మీ క్లేశములు గట్టెక్కించగలడు. వాడికి పుట్టినటువంటి వాడు మీ క్లేశాలని గట్టెక్కించగలడు అని చెప్పాడు. ధాత వానితో జగత్కారుడను ముని గలడు. మీరతని పేరు గల నాగకన్య నా ముని కుమారునికి అర్పింపుడు. వారికి పుట్టినవాడు మీ క్లేశములను గట్టెక్కించగలడు. అతడు ఆస్తిక నామమున బరగును. ఇది నిజము అని పలికి వారికి ధైర్యము చెప్పెను. బ్రహ్మవాక్కులు విని వాసుకి వనమునకు తిరిగి వచ్చి తన జగత్కారు అను సోదరి నా జగత్కారు మునికి వినయముగా అప్పగించను. అతడు తనతో సమనామ రూపములు గల దానిగా జగత్కారు ఎరిగెను. ఆమె తనకు అప్రియము చేసినచో ఆమెను విడిచి పుత్తునని పలికి ఎడంబడికతో ముని ఆమెను చేపట్టాను. వాచుకి ఆమెను అతనికి అప్పగించి తన ఇంటికి ఎగను. అంత జగత్కారుడ మహావనమందు పర్ణ కుటీరం ఏర్పరచుకొని అందు జగత్కారువను పత్నితో ఆనందింపసాగాను. ఒకనాడు ఆ ముని భోజనము చేసి నిద్రించను. అప్పుడు జగత్కారు అతని చెంతనే ఉండెను. ముని తన్నెట్టి పరిస్థితిలోనూ మేలుకొల్పవద్దని భార్యతో చెప్పి నిద్రించను. అంతలో సూర్యుడు అస్తగిరికేగను. సంధ్యావందన సమయం అయ్యాను. అప్పుడు ఆమె ఇప్పుడు లేపినచో నన్ను తప్పక విడిచిపెట్టును. ఇప్పుడు ఏమి చేతును? నాకిక శాంతి లేదు. మేల్కొల్పనిచో సంధ్యాకాలము దాటిపోవును అని ఆమె ధర్మ లోపమునకు భీతి చెందినది. ధర్మచ్యుతి కంటే అతడు త్యజించుట మేలు, దానికంటే నా చావు మేలు. నరులకు ధర్మహాని చేత నరకము కలుగును అని తలచి తుదకామె సువ్రత సంధ్యా సమయము సమీపించినది, ఇక మేలుకోను అని తన పతిని మేలుకొల్పాను. అతడు లేచి కోపనుడై ఇక నీవు నీ సోదరునింటికేగము, నా నిద్రాభంగం అనర్చితివి, నా దారి నేను పోదునన్నాను. అంతనామె భయపడుచు మునితో, ఓ మహాముని, నా సోదరుడు నన్ను నీకు దేనికై సమర్పించనో అది ఎట్లు సంభవించునన్న అతడు ఆమెతో అస్థి ఉన్నది లెమ్మని పలికాను. ఆమె మునిచే వదలబడి వాసుకి ఇల్లు చేరి తన సోదరుడు గగనామె తన పతి ఆస్తి కలదని తన్ను వీడి వెళ్ళానని చెప్పాను. ఆమె మాటలు విని అముని సత్యవాది అని తలసి వాసుకి తన సోదరిని ఆశ్రయించి ఉండెను. కొంతకాలం తర్వాత ఆమెకు ఒక బాలుడు జన్మించెను. అతడే ఆస్తిక నామమున వన్నెకెక్కెను. అతనిచే నిపుడి యాగము నిలిపివేయబడుచున్నది. విజ్ఞానియగు ఆ ముని తన తల్లి పక్షము వారినిట్లు సంరక్షించను. వాసుకి సోదరికి పుట్టిన ఆస్తికుని నీవు చక్కగా సత్కరించితివి. ఓ మహారాజా, నీవు చాలా గణనీయమైన పని చేసేతివి. నీకు మేలు కలుగు సకల భారతము వింటివి. మునులను పూజించి వారికి భూరిదానములు సంగీతివి. జన్మేజయన్ ఆ పతి ఇంతటి పుణ్యమును కూడా జనమేజయుడు నరపతి ఇంతటి పుణ్యమును కూడా నీకు శాంతి నీ తండ్రికి స్వర్గతి లభించలేదు. నీ వంశమంతయును పావనము కాలేదు. కావున శ్రీ జగదంబికాదేవికి వివేక భక్తి శ్రద్ధలతో దివ్య మందిరము నిర్మింపజేయము. నీవు సకల శివప్రదాయనివి, మహాదేవిని నిండు భక్తితో పూజింపుము. దానిచే నీకు సమస్తము సిద్ధించగలదు. ఆ విశ్వమాత నీకు రాజ్య సంపదలిచ్చి ద్రోమగా వర్ధిల్ల చేయును అని చెప్పాడు. శ్రీదేవి యజ్ఞము విధి విధానముగా ఆచరించి శ్రీదేవి భాగవత పురాణము సంశ్రవణ మొనరించి శ్రవణము చేయించి అందరి చేత ఆ కథ పరమ పావనము, సంసారోత్తారకము, దివ్యము, నానారస సమాహార రూపము వినిపించరు.
తత్పర భావమున ఆలకింపు. ఆ పరమ దేవి పురాణగాక వినదగినది మరొక్కటి లేదు. ఆమె పావన చరణ కమలములు తప్ప భజింపదగినవి మరేవియూ లేవు. ఎవరి ప్రేమ సంకుల హృదయములు నా దేవి ఎల్లప్పుడూ వసించునో వారే ధన్యజీవులు, వారే సౌభాగ్యవంతులు, వారే స్థితప్రజ్ఞులు. ఓ భారత, ఈ పవిత్ర భారత కర్మభూమిలో నా జగదంబికను సమారాధింపని మూఢులే కడగంట్లకు గురి ఎగుతురు. బ్రహ్మాది దేవతలెల్లరే త్రిమూర్తి రూప ఏగు దేవిని సేవించుటలో తత్పరులై నిత్యము వర్తింతురో ఆ తల్లిని తెలిసిన వాడెవ్వడు భక్తిమీర సేవింపకుండును. పూర్వము మా భగవతి శ్రీ మహావిష్ణువునికి భాగవతము వినిపించినది. అట్టి దీని నెవడు వినునో వాని అభీష్టములు తీరును. ఈ పుణ్యపురాణ శ్రవణ పుణ్యమున నీకు చిత్తశాంతి కలిగి తీరును. నీ నీ పితరులు పుణ్యలోకములు చేరుదురు. వెంటనే తక్షణమే పుణ్యలోకం చేరుతారు. ఇది శ్రీదేవి భాగవతమందలి ద్వితీయ స్కందమునందు 12వ అధ్యాయము. ఇట్లు వ్యాసముఖమున 722 శ్లోకములతో చెప్పబడిన శ్రీదేవి భాగవత ద్వితీయ స్కందము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు.